హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మెయిన్గా నేను స్కూల్ టీచర్స్కి చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా మన వ్యూయర్స్ మన దానిలో ఉండుంటే స్కూల్ టీచర్స్ ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా వినాలి. అదేంటంటే, స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసే ముందు మా స్కూల్లో జాయిన్ అవ్వండి అని చెప్పి మన వెనకపడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి సర్టెన్ టార్గెట్ ఇస్తారు కాబట్టి అలా వెనకపడుతున్నారంటే అనుకోవచ్చు. కానీ ఫీజు విషయంలో కూడా వాళ్ళు అలా వెనకపడితే ఓకే, నేను కాదనట్లేదు. కానీ ఎప్పుడు అడుగుతున్నాడు ఫీజెస్ని? పిల్లల ఎగ్జామ్స్ టైంలో ఈ ఫీజు గురించి బాగా ఒత్తిడి చేస్తున్నారు. అదేదో పేరెంట్స్కి కాల్ చేయొచ్చు కదా. ఇప్పుడు అడ్మిషన్స్ అప్పుడు పేరెంట్స్కి కాల్ చేసినప్పుడు మరి ఫీ విషయంలో కూడా పేరెంట్స్కి కాల్ చేయాలి కదా. మరి పిల్లలు కరెక్ట్గా ఎగ్జామ్స్ టైం టార్గెట్ చేసుకొని చెప్తూ ఉంటే వాళ్ళకి ఆ ప్రెషరే వాళ్ళు పడాలా, లేదంటే వాళ్ళు చదువుకోవాలా ఏంటి? ఇక్కడ పిల్లలు ప్రెషర్ ఫీల్ అవుతున్నారనే విషయం వాళ్ళకి అర్థమవుతుందా లేదా? అది పేరెంట్స్ని పిలవాలి, పేరెంట్స్తో మాట్లాడాలి. కానీ అలా కాకుండా పిల్లల్ని నువ్వు ఫీజు కట్టలేదు అని అంటే వాళ్ళు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారా, లేకపోతే ఈ ఫీజు కట్టలేదు అనేటువంటి ఆ మైండ్ సెట్లో ఉండిపోతారా? ఆలోచించండి. ప్రతి ఒక్క టీచర్ కూడా పిల్లల మీద దయచేసి ఒత్తిడిని తీసుకురావద్దు, ప్రెషర్ని వాళ్ళ మీద పడేయద్దు. ఏదున్నా పేరెంట్స్తో మాట్లాడాలి. మీరు మీటింగ్స్ పెట్టేది దేనికి? పేరెంట్స్ మీటింగ్ ఎందుకు పెడుతున్నారు మీరు? పిల్లల గురించి చెప్పడానికే కదా. మరి అలాంటి టైంలో చెప్పచ్చు కదా. అలా కాకుండా పిల్లలకి పనిష్మెంట్స్, ఫీ కట్టలేదు అని పనిష్మెంట్స్, అందరి ముందు నించోపెట్టి వాళ్ళని బాగా బ్లేమ్ చేసినట్టు మాట్లాడడం, ఇలాంటివి చేస్తే వాళ్ళ చిన్ని మనసు ఎంత బాధపడుతుంది. సో దయచేసి టీచర్స్కి ఎంత ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా పైనుంచి ప్రెషర్ ఉంటుంది, నేను కాదని చెప్పట్లేదు. కానీ టీచర్స్ అది పిల్లల మీద మాత్రం దయచేసి రుద్దొద్దు. పేరెంట్స్తో మాట్లాడండి. అది పేరెంట్స్తో మాట్లాడుకొని ఎప్పుడు ఏంటి అని ఒక కమిట్మెంట్ తీసుకొని పే చేయించుకోండి. అంతేగాని డబ్బుల విషయం గురించి పిల్లల దగ్గర మాట్లాడద్దు. పిల్లలు చాలా హర్ట్ అవుతారు అలాంటి విషయాలలో. వాళ్ళు చదువుకోవాలా, లేకపోతే వాళ్ళు దీని గురించి ఆలోచించాలా? కొన్ని ఇళ్లలో అంటే కొంచెం కష్టంగా ఉంటుంది వాళ్ళు కట్టుకోవడం. మరి అలాంటప్పుడు వాళ్ళు ఇంకా ఇబ్బంది పడతారు కదా. అది కూడా ఆలోచించాలి టీచర్స్, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి.